నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? ప్రదీప్ అండి. ప్రదీప్. సో ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ తెలంగాణలో? తెలంగాణ నుంచి ఇంచుమించు 100 ఇయర్స్ ముందటి నుంచి ఉన్నాం. 100 years నుంచి. 100 పైన ఉంటది, ముందైతే ఉండదు. ఓకే. 3-4 జనరేషన్స్ అయిపోయింది ఇప్పటి వరకు. 3-4 generations. ఎందుకంటే మరి ఏందన్న అంటే పొద్దుగా లేస్తే మనం ఈ వారం 10 రోజుల నుంచి ఎక్కువ చూస్తున్నాం మార్వాడీస్ గో బ్యాక్, మార్వాడీలు వెళ్ళిపోవాలి, మార్వాడీలను వెళ్ళగొట్టాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఏందన్న కరెక్టే, కానీ అది కొద్దిగా తప్పే అది. ఎందుకంటే అట్లా అందరం మనం కలిసి వేసి ఉండేటోళ్ళం ఒక దగ్గరనే. అది ఎవరో కొద్దిగా చిన్న కొట్లాటలు అవుతుంటాయి, పెద్ద సమాజంలో చిన్న కొట్లాటలు పెద్ద అవుతుంటాయి. ఇంట్లో ఉన్నప్పుడే అవుతుంటాయి, ఇంట్లో కూడా అవుతాయి, మన ఇంట్లో కూడా అవుతాయి. దాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి వేయాలంటే ఇది తప్పు, అదైతే కరెక్ట్ కాదు. ఓకే. అంటే ఎందుకు వచ్చినట్టు మీరు నిజంగా తెలంగాణ సంస్కృతిని ఏమైనా డ్యామేజ్ చేసిండ్రా ఇప్పుడు వరకు? అట్లా ఏం డ్యామేజ్ ఏం చేస్తలేమండి. సంస్కృతి ఏముంది, మనం హిందువులము, అందరి పండుగ ఒకటి ఉంటది. దాని సంస్కృతి అని ఏం కొద్దిగా చేంజెస్ ఉంటది, దాన్ని కూడా మేము కూడా వాళ్ళతోటి ఫాలో అవుతాం. ఇప్పుడు బోనాలు ఉండని, ఏదైనా ఉండని, పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళు కూడా చేస్తారు, దాండియాలో వాళ్ళు కూడా వస్తారు, 100% వస్తారు. వాళ్ళు ఏంది ఏం కాదు, మేము ఏంది అది వాళ్ళు కాదు. యూనిటీ నడుస్తుంది, ఏదైనా సరే సక్సెస్ఫుల్ అవుతుంది, డెవలప్ అవుతుంది. ఊరైనా డెవలప్ అవుతుంది, స్టేట్ అయినా డెవలప్ అవుతుంది, కంట్రీ అయినా డెవలప్, కలిస్తేనే డెవలప్ అవుతుంది. మరి వాళ్ళకి తెలియదు అంటారా ఎందుకు మనం వీళ్ళని విడదీస్తే మనం రేపు లాస్ అవుతామని చెప్పేసి? వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు, కాకుంటే ఏంటంటే ఇక కొన్ని వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు, కొంతమంది ఫేమస్ కావాలని ఆలోచన ఉంటది. అట్లా ఏమంటారు, ఇంకోటి అది వ్యూస్ పెంచాలని ఉంటది, కొంతమందికి ఉంటది. వాళ్ళ ఏమో మనకు ప్రాబ్లం తెలియదు, కాకుంటే అది తప్పే, అది ఏమున్నా తప్పే అది. ఓకే. సో మరి గవర్నమెంట్ ఏం చెప్తారు? గవర్నమెంట్ చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఏమన్నా డూప్లికేట్ అది అమ్ముతారు, అది పేపర్లెస్, ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి చర్యలు. ఎవరైనా ఉండని, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది, లా ఉంది, కోర్టు ఉంది, మనం పోయి కరెక్ట్ దానికి ఏమున్నది కంపల్సరీ శిక్ష చేయాలి. వాళ్ళైతే తప్పే, ఎవరు చేసినా తప్పే, అదైతే కరెక్ట్. ఇంకోటి ఏంది, నాది కూడా షాప్ ఉంది, నా దగ్గర 7 members వర్కర్ చేస్తారు. 7 members లోకలే. వాళ్ళు లోకల్ అయినా కూడా ఒక్కొక్కటి వాళ్ళ సర్వీస్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు ఒక లోకల్. కొంతమంది ఏమంటారు, లేరు బయటికి వాళ్ళు వచ్చి వాళ్ళనే వాళ్ళ పెట్టుకుంటున్నారంటే అది తప్పది. అలాంటి వచ్చి మీరు చూడండి ఎవరు పని చేస్తారు ఏంది, అది కూడా తప్ప విషయం మాట్లాడు. సో ఈ గౌడవ నీళ్ళకి పులి స్టాప్ చేసే కంపల్సరీ పులి స్టాప్ చేయాలి. ఎందుకంటే మనం డెవలప్ అయ్యి చూడాలి, కానీ ఇంటికి పడే చూడొద్దు. ఎప్పుడైనా ముంగలికి వెళ్ళని చూడాలి. ఇంటికి వస్తున్నాం అంటే ఇప్పుడు ఈసొంటి చేసి ఇంటికే వస్తాం. ముంగలైతే స్టేట్ అయినా సరే, ఊరైనా సరే, కంట్రీ అయినా సరే. సీఎం గారికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా, అంటే ఈ కాపీ అది ఏమున్నదో మీరు ఏదైనా దానికి చర్యలు ఏమైనా తీసుకుంటే చేయండి. ఎవరు చేస్తుండే ఏంది కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి ఈ టాపిక్ పైన. ఓకే. సో అందరికి మంచిది అంటారు? అందరికి మంచిది. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, ఫస్ట్ రోహింగ్యాలు వాళ్ళని వెళ్ళిపోమనాలి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళ మీద కాకుండా కేవలం మార్వాడీల మీద పడ్డారు, అంటే ఇది హిందువులో ఒక ఐక్యత దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని. అది ఇక ఏమో అంత మనం అంత పొలిటికల్ లేము, ఉండొచ్చు లేకు, కాకుంటే కలిసిమెలిసి ఉన్నాము కరెక్ట్. అది ఏ ఇష్యూ మనకు దాని గురించి ఎక్కువ తెలియదు. దానికి ఇప్పుడు మేము చెప్పేది అందరికీ ఒకటే, అందరు కలిసిమెలిసి ఉందాం, అందరు భారతీయులు అందరూ కలిసిమెలిసి ఉందాం. ఇట్లాంటివి ఎవరన్నా మన దేశంలో చేస్తున్న దేశద్రోహులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తరిమి కొడదాం. జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.